హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్న పిల్లలు మోషన్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో అలాంటి పిల్లలకు నేను కొన్ని టిప్స్ అనేది చెప్తానండి. అదేంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 year లోపు పిల్లలకైతే కనుక మోషన్కి వెళ్ళకుండా ఒక 4 days నుంచి మోషన్కి వెళ్ళట్లేదు. సో నో ప్రాబ్లం. కానీ గ్యాస్ పాస్ చేస్తున్నారా లేదనేది మీరు మోస్ట్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సో అబ్జర్వ్ చేయండి. గ్యాస్ పాస్ చేస్తూ మోషన్కి వెళ్ళకపోతే నో ప్రాబ్లం. కానీ గ్యాస్ పాస్ చేయకుండా మోషన్కి కూడా వెళ్ళకుండా ఉంటే కనుక వాళ్ళకి స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. అది మోస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు గ్యాస్ పాస్ చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే బేబీకి పొజిషన్ అనేది పెట్టాలన్నమాట. అదే పొజిషన్ అనేది నేను ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మీరు ఇమేజ్ చేయడం వల్ల బేబీస్కి గ్యాస్ అనేది ఈజీగా పాస్ చేస్తుంది అనమాట. గ్యాస్ అనేది ఈజీగా పాస్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి 1 year లోపు పిల్లలకి మోషన్ కనుక వెళ్ళకపోతే మీ ఇంట్లో సోప్ ఉంటుంది కదండి. సోప్ అనేది లిక్విడ్లా చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కాదండి, సోప్ అనేది లిక్విడ్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ ఇంట్లో 2cc కనుక అంటే ఇట్లా 2cc అంటే సిరంజ్ అనమాట. సో ఇది కనుక ఉంటే కనుక మీరు ఇందులో 0.5 అంటే ఇక్కడ వరకు అనమాట. సో 0.5 ml సోప్ బేస్ వాటర్ తీసుకుని సో వాళ్ళని బోర్లగా అంటే మీరు కాళ్ళ మీద బోర్లగా పడుకోబెట్టుకుని వాళ్ళకి జస్ట్ స్లోగా కొంచెం ఆ రెక్కల దగ్గర ఇట్లా స్లోగా ఇట్లా ఈ విధంగా ఇంజెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఒక లేపి కూర్చోబెట్టి జస్ట్ మామూలుగా ఇట్లా కాళ్ళ మీద కూర్చోబెట్టుకోండి. అట్లా కూర్చోబెట్టుకోవడం వల్ల ఒక 5 minutesలో వాళ్ళకి మోషన్ అనేది ఫ్రీగా వెళ్తారండి. ఎలాంటి స్టమక్స్ పెయిన్ లేకుండా ఫ్రీగా అనేది వెళ్తారండి, నో ప్రాబ్లం. అండ్ అబౌవ్ 1 year లోపు పిల్లలకైతే కనుక మీ ఇంట్లో డైలీ మనం రసం పెట్టుకుని వాళ్ళకి టీ గ్లాసులో రసం డైలీ ఇస్తూ ఉంటే కంపల్సరీ మోషన్ అనేది పాస్ చేస్తారండి, నో ప్రాబ్లం. సో రసం లేదనుకుంటే కనుక మీరు ఇంట్లో జీలకర్ర వాటర్ కానివ్వండి అండ్ వామ్ వాటర్ కానివ్వండి బాగా బాయిల్ చేసి టీ గ్లాస్ వచ్చేంత వరకు బాగా మరిగించి చల్లార్చిన తర్వాత వాళ్ళకి పట్టించవచ్చు అబౌవ్ 1 year వాళ్ళకైతే. సో ఈ విధంగా చేయడం వల్ల లోపల ఉన్నటువంటి మోషన్ ఏదైతే ఉందో సో ఉండలు కట్టుకుని ఉన్నటువంటి మోషన్ ఏమైతే ఉందో కొంచెం లూజ్గా ఇదవుతుంది అనమాట. కొంచెం లూజ్గా అయ్యి మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లిక్విడ్స్ ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేయండి అనమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్రీ మోషన్కి యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.